అందరికీ హాయ్. వెల్కమ్ టు డిఎస్సి టెట్ విజయ మార్గం. ఇప్పటి వరకు థర్డ్ క్లాస్లో ఉన్న తెలుగు సబ్జెక్టు 9 లెసన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన డిఎస్సి బుక్ తెలుగు సబ్జెక్టు ఎస్జిటి వాళ్ళకి థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా ఇంపార్టెంట్స్ బిట్స్ అనేది బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు నేను ఆ బుక్లో ఉన్న థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ అనేది క్విక్ రివిజన్ కింద చేస్తున్నాను. ప్రతి సబ్జెక్టు కూడా ముందు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ను కూడా క్విక్ రివిజన్ కింద వీడియో అనేది చేస్తాను. సో ఇప్పుడు నేను తెలుగు సబ్జెక్ట్లో ఉన్న థర్డ్ క్లాసు క్విక్ రివిజన్ చేస్తున్నాను. వీడియో 3వ తరగతి తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి యొక్క గేయ రచయిత శ్రీశ్రీ. తెలుగు తల్లి యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ, గేయం. ఇక్కడ కొన్ని ఇవ్వలేని కూడా నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు నోట్ చేసుకోండి, ఓకేనా. శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగ శ్రీనివాసరావు. శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగ శ్రీనివాసరావు. శ్రీశ్రీ గారి మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. ఇతని యొక్క ఇతర రచనలు ఏంటంటే మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. శ్రీశ్రీ గారి ఇతర రచనలు మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. నెక్స్ట్ శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం. ఓకే, ఇక్కడతో మనకి తెలుగు తల్లి అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఈ మాసపు పాట తల్లి భారతి వందనం. గేయ రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశారు. ఓకే, దాశరథి కృష్ణమాచార్యుల స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. ఇతని యొక్క దాశరథి కృష్ణమాచార్యుల యొక్క ఇతర రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. ఓకే, నెక్స్ట్ ఇతను నిజాం రాజరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాట పాడినవారు దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి కృష్ణమాచార్యుల మీద నేను ఒక కోడ్ చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ మాసపు కథ అనే ఐకమత్యాన్ని రాసిన కవి లియో టాల్స్టాయ్. ఈ కథను టాల్స్టాయ్ ఆధారంగా తీసుకున్నారు, ఓకేనా. ఈ లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు. లియో టాల్స్టాయ్ యుద్ధం, శాంతి, అనా కెరెనినా లాంటి రచనలు చేశారు. నెక్స్ట్ లెసన్ మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం యొక్క పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ, కథ. ఈ మర్యాద చేద్దాంలో పరమానందయ్య అనే పండితుడు కళింగ రాజ్యంలో ఉండేవాడు. ఈ పరమానందయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు. పరమానందయ్య యొక్క స్నేహితుడి పేరు పేరయ్య. ఓకే, నెక్స్ట్ ఈ పరమానందయ్య ఇంటికి ఎంతమంది దొంగలు వచ్చారు? 3 దొంగలు. మనకు మర్యాద చేద్దాం పాఠం తర్వాత ఈ మాసపు పాట అనే పాట ఉంటుంది. ఏంటంటే రేలా రేలా. ఆ రేలా రేలా అనేది ఒక జానపద గేయం. నెక్స్ట్ ఈ మాసపు కథ. ఈ మాసపు కథ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, జింక. ఈ మాసపు కథ జింక. ఈ ఒక జింక నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరకు వెళ్ళింది. ఈ జింక కథ ఈసప్ కథల్లోనిది. ఈ జింక కథ ఎందులోది? ఈసప్ కథల్లోనిది. ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలకు ప్రసిద్ధి పొందాయి. ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి. ఈసప్ కథలు 2500 సంవత్సరాలు రాటివి మాట. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లెసను మంచి బాలుడు పాఠ్యభాగం సహానుభూతి అనే ఇతివృత్తానికి చెందింది. నెక్స్ట్ మంచి బాలుడు అనే పాఠం గేయ కథ ప్రక్రియకు చెందింది. మంచి బాలుడు గేయ కథ రచయిత ఆలూరి బైరాగి. ఈ బైరాగి గురించి చూడండి. మానవుడి అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన కవి ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆలూరి రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం. ఓకే, ఈ మంచి బాలుడు యొక్క కవి పరిచయానికి కూడా నేను కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ మంచి బాలుడు అనే పాఠంలో మనకి దుర్బులకు సాయం చేయని ఎడ
కొరగాదెందుకు మనుజుని మనుగడ అనేది ఏ పాఠానికి సంబంధించింది అని అడగవచ్చు. అది ఏ పాఠానికి సంబంధించిందంటే మంచి బాలుడు అనే పాఠానికి సంబంధించింది. సో నెక్స్ట్ ఈ మాసపు పాట. ఈ మాసపు పాట మనకి ఏమి ఇచ్చారంటే కలపండి చేయి చేయి. ఈ కలపండి చేయి చేయి పాట రచయిత దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. ఈ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి గురించి చూద్దాం. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. ఓకే, ఈ దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారు. దేవులపల్లి కవిత్వాన్ని ఎవరు ఇక్షు సముద్రంతో పోల్చారంటే శ్రీశ్రీ. దేవులపల్లి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు దేనితో పోల్చారో అని అడగవచ్చు. ఇక్షు సముద్రంతో పోల్చారు. దేవులపల్లి రచనలు ఏంటంటే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. నెక్స్ట్ ఈ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క కవిత్వ లక్షణాలు ఏంటంటే అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం. ఇక్షు సముద్రం అంటే చెరుకు రస సముద్రం అని అర్థం అంట. పద్మభూషణ్ అనే పురస్కారాన్ని అందుకుంది దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు. ఈ మాసపు కథ ఏంటంటే బావిలో నీళ్లు. ఈ బావిలో నీళ్ళు అనేది అక్బర్ బీర్బల్ కథ ఆధారంగా తీసుకున్నారు. ఇప్పుడు ఫోర్త్ లెసన్ ఏంటంటే నా బాల్యం. ఫోర్త్ లెసన్ నా బాల్యం. ఈ నా బాల్యం పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం ఏంటంటే కళలు. నా బాల్యం పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం కళలు. నాజర్ని వాళ్ళ తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. తాతే కాకుండా అత్తయ్యలు, మామలు అబ్దుల్ అజీజ్ అనే పిలిచేవాళ్ళు. మళ్ళీ నాజర్ అని ఎవరు పిలిచేవాళ్ళు? నాన్న, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అక్కలు అందరూ కూడా నాజర్ అని పిలిచేవారు. పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ వేసిన నాటకం కాదు ఇది, నాటిక అంటే నాటిక మాట అది. నాటిక ద్రోణ విజయం. బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్కు భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. నాజర్ జీవిత కథను పింజారి అని పేరు పెట్టింది అంగడాల రమణమూర్తి గారు. నాజర్ తండ్రి పేరు షేక్ మస్తాన్, తల్లి పేరు బీనాబీ. ఓకే, ఇప్పుడు నాజర్ గురించి కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఈ నా బాల్యంలో నాజర్ కొన్ని పాటలు పాడారు అన్నారు కదా చిన్నప్పుడు, అవేంటో చూద్దాము. అదిగో లేడి పరిగెడుతోంది, లేడి బోయ్యరా, బాణమెయ్యరా. ఈ పాటను పాడింది ఎవరు అని అంటారు. ఎవరు? నాజర్. ఇంకొకటి నేనే బ్రహ్మనురా, పామరులారా ఓ జనులారా, నేనే బ్రహ్మనురా అని ఈ కూని రాగాలు తీసింది ఎవరు అని కూడా అడుగుతారు. ఎవరు? నాజర్. నెక్స్ట్ సజ్జజొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ ఉండేవాణ్ణి అని ఎవరు అన్నారు? నాజర్. నా బాల్యం అనే కథలో హార్మోనిస్ట్ పేరు ఏమిటి? ఖాదర్. నాజర్ కొన్ని బుర్ర కథలు అనేవి రూపొందించారన్నారు కదా, అవి ఏంటంటే పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలకు జత చేసి నాజర్ బుర్ర కథలను రూపొందించారు. కొన్ని ఇంపార్టెంట్ అయిన ఈ బుక్లో లేకపోతే నేను మీకు చెబుతున్నా. చూడండి, కొండపల్లి బొమ్మల్ని పోనికి కర్రతో తయారు చేస్తారు. కొండపల్లి బొమ్మల్ని పొనికి కర్రతో తయారు చేస్తారు. కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి మాట. ఈ కొండపల్లి బొమ్మలను తయారు చేసే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అంటే రాజస్థాన్ నుండి వచ్చి ఈ కృష్ణా జిల్లాలో కొండపల్లిలో స్థిరపడిపోయారన్నమాట. నెక్స్ట్ ఈ మాసపు పాట ఏంటంటే బంగారు పాపాయి పాట రచయిత మంచాల జగన్నాథరావు. నెక్స్ట్ ఈ మాసపు కథ చూద్దాం. ఈ మాసపు కథ ఏమి ఇచ్చారంటే బంగారు మొలక. ఈ బంగారు మొలక అనేది ఎవరెవరు ఉంటారంటే రాజు, తాత అండ్ మామిడి మొక్క. ఇందులో క్వశ్చన్స్ కూడా ఎలాగడగవచ్చు చూద్దాం. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అని ఎవరితో అన్నారు
అని అంటారు. ఎవరు అన్నారు? ముసలివాడు తాత. ఎవరితో అన్నారంటే రాజుతో అన్నాడు. ఓకేనా. నెక్స్ట్, చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అని తాత సంబరపడ్డాడు. 5th లెసన్ పొడుపు విడుపు. ఈ పొడుపు విడుపు సంభాషణ ప్రక్రియకు చెందిన పాఠం. ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి. ఈ పొడుపు విడుపు యొక్క రచయిత చింతా దీక్షితులు. ఇతను గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. చింతా దీక్షితుల యొక్క రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు మొదలైనవి. ఈ చింతా దీక్షితుల గురించి కూడా నేను ఒక కోడ్ అనేది వీడియోస్లో చెప్పడం జరిగింది. ఓకేనా, ఆ వీడియోస్ చూసి తెలుసుకోండి. ఈ పొడుపు విడుపు పాఠంలో ఈ పాత్రల పేరేమిటి అని కూడా అడగచ్చు. ఎవరెవరు ఉన్నారంటే గిరి, సూరి, వెంకి, సీతి. మామయ్య కూడా ఉన్నాడు, పేరు ఇవ్వలేదు కాబట్టి అంత అవసరం లేదు. మళ్ళీ క్వశ్చన్స్ అనేవి పొడుపు కథను ఎవరు మొదలు పెట్టారు? సీతి. సీతి వేసిన పొడుపు కథ ఏంటి? పొడుపు కథ ఏంటంటే తీసే కొద్దీ పెరిగేదేమిటి అని సీతి వేస్తుందన్నమాట. దానికి ఆన్సర్ చెప్పింది కూడా సీతియే. తర్వాత సూరి వేసిన పొడుపు కథ ఏమిటంటే వెండి గొలుసులు వెయ్యడమే కానీ తీయలేము, ఏమిటో చెప్పుకో సూరి అడుగుతాడు. దానికి ఆన్సర్ కూడా సూరియే చెప్తాడు. ఏంటది? ముగ్గు మాట. నెక్స్ట్, మూడోసారి సీతి పొడుపు కథ వేస్తుంది. 100 చిలకలకు ఒకటే ముక్కు. దీనికి జవాబు కూడా సీతియే చెబుతుంది, పళ్ళ గుత్తి అని. నెక్స్ట్, వెంకి ఒక పొడుపు కథను వేస్తాడు. ఏమిటంటే పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. దీనికి జవాబు సూరి చెబుతాడు. ఏమిటంటే అరటిపండు. ఈ విధంగా ఎవరు పొడుపు కథలు వేశారు, ఎవరు విప్పారు అనేది కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ మాసపు పాట ఏమిటంటే చందమామ. ఈ చందమామ పాట రాసిన కవి నండూరి రామ్మోహన్ రావు. నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటి పేరు హరివిల్లు. నండూరి రచనలు నరావతారం, విశ్వరూపం. వీటి ద్వారా సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. ఇక్కడ తప్పిచ్చారు చూడండి. ఇక్కడ నరావతారం, విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేశారు అనేది ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్, ఇతని యొక్క ఇతర రచనలు విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వేయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. ఓకేనా. ఈ మాసపు కథ ఏంటంటే వికట కవి. వికట కవి అనేది తెనాలి రామకృష్ణ కథల నుండి తీసుకున్నారు. ఈ వికట కవిగా పేరు పొందిన వారు తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడినే వికట కవి అని కూడా అంటారు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండూ వ్యర్థమే అని ఎవరు అన్నారు? వికట కవి. ఎవరితో అన్నారంటే కాళికాదేవితో అన్నాడన్నమాట. నెక్స్ట్ లెసన్ మేమే మేకపిల్ల. ఈ మేమే మేకపిల్ల ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం అని మేమే మేకపిల్ల అందమాట. మేమే మేకపిల్ల పరస్పర సహకారం అని ఇతివృత్తానికి చెందిన కథ. ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. మేమే మేకపిల్ల కథ రచయిత ఆర్ శకుంతల. ఈ మేమే మేకపిల్ల అనేది చందమామ కథల నుంచి తీసుకున్నారన్నమాట. ఇప్పుడు ఈ పాఠంలోకి వెళ్తే మేకపిల్లకు వరుసగా ఎవరెవరు ఎదురయ్యారు? ఎవరెవరంటే ఫస్ట్ ఏరు తర్వాత మంట తర్వాత గాలి. ఈ ముగ్గురు కూడా ఎదురయ్యారు. మేమే మేకపిల్ల ఎవరిని కసురుకున్నది? చూడండి, మేమే మేకపిల్ల అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి, రాజుని చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకున్నది. ఎవరిని కసురుకున్నది అంటే మంటని కసురుకున్నది. మరి చేదరించుకున్నది ఎవరిని చేదరించుకుందంటే గాలిని చేదరించుకుంది. ఓకేనా. నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరు అన్నారంటే గాలి అన్నదన్నమాట మేకపిల్లతో. నెక్స్ట్, ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట అని ఎవరు అన్నారు? మేమే మేకపిల్ల. ఈ మాసపు పాట తెలుగు తోట. ఈ తెలుగు తోట గేయ రచయిత కందుకూరి రామభద్రరావు.
ఈ కందుకూరు రామభద్రరావు రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఓకే, నెక్స్ట్ ఈ మాసపు కథ అనేది ఉంటుంది. ఆ ఈ మాసపు కథ అంటే మేకపోతు గాంభీర్యం. ఈ మేకపోతు ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుందిమాట. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్నది ఎవరు అని అడగవచ్చు. మేకపోతు ఏ పాఠంలోనిదని కూడా అడగవచ్చు. మేకపోతు గాంభీర్యం. నెక్స్ట్ 7th లెసను పద్యరత్నాలు. పద్యరత్నాల యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు మాట. శతక కవులు పద్యాలు. బహుళ కావ్యములు పలికింపగవచ్చు. ఈ పద్యం వేమన రచించాడు. ఓకేనా, వేమన 17 నుండి 18వ శతాబ్దం కాలం నాటి కవి. సుమతి శతకకర్త బద్దెన 13వ శతాబ్దానికి చెందినవాడు. గువ్వల చెన్నడు 17 నుండి 18 శతాబ్దాలకు చెందిన కవి. గువ్వల చెన్న మకుటంతో శతకం రాశాడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదినందిపాడు మండలంలో కొమ్మూరు గ్రామ నివాసి. జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైనవి. తెలుగు బాల శతకకర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి. దువ్వూరు రామిరెడ్డి నెల్లూరు జిల్లా నివాసి. దువ్వూరి రచనలు కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానసాల మొదలైనవి. నెక్స్ట్ ఈ పాఠంలో మనకి తాళ్ళపాక తిమ్మక్క గురించి ఇచ్చారు కదా, అదేంటో చూద్దాము. తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి మాట. తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు తిరుమలమ్మ. సుభద్రా కళ్యాణం రచించింది తాళ్ళపాక తిమ్మక్క. అసలు ఈ తాళ్ళపాక తిమ్మక్క ఆ తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క భార్య మాట ఈమె. ఓకే, అందమైన పాట యొక్క రచయిత జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం. ఇతని యొక్క రచనలు వీరరసం, రసోల్లాసం. ఓకే, నెక్స్ట్ ఈ మాసపు కథ ఏముందంటే దిలీపుని కథ. ఈ దిలీపుని కథ పురాణ కథ నుండి తీసుకున్నారు. దిలీపుని యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీపుని కుమారుడు రఘుమహారాజు. ఓ రాజా, నీ ధర్మనిరతిని పరీక్షించడానికే మేము ఈ సింహాన్ని సృష్టించాము. నువ్వు మా పరీక్షలో నెగ్గావు. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు అని దిలీపునితో దేవతలు పలికారు. ఓకేనా, దిలీపుడు తన బాధను ఎవరితో చెప్పుకున్నారు? తన గురువైన వశిష్ఠునితో చెప్పుకున్నారన్నమాట. ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పరిపాలించగలను అని ఎవరు అన్నారు? దిలీప మహారాజు అన్నాడు. నెక్స్ట్ లెసను 8th లెసన్ మా ఊరి ఏరు. ఈ మా ఊరి ఏరు యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ గేయం. మా ఊరి ఏరు యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. మా ఊరి ఏరు గేయ రచయిత మధురాంతకం రాజారాం. ఇతను రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన రచయిత. ఎవరు? మధురాంతకం రాజారాం. ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత మధురాంతకం రాజారాం. ఓకేనా, ఈ పాఠంలోనే మనకి కృష్ణానది గురించి కొన్ని విషయం చెప్పారు, చూద్దాం. కృష్ణానదినే కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని, కృష్ణ అని పిలుస్తారన్నమాట. ఈ కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. ఇది శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. ఇది దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే అని చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఈ మాసపు పాట ఏముందంటే పంట చేలు. పాట రాసినది పాలగుమ్మి విశ్వనాథం. ఈ పాలగుమ్మి విశ్వనాథం లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. ఓకేనా, నెక్స్ట్ ఈ మాసపు కథ ఏముందంటే బుద్ధిబలం. ఈ బుద్ధిబలం కథ పంచతంత్ర కథల నుండి తీసుకున్నారన్నమాట. పంచతంత్ర కథలకు చెందినది. బుద్ధిబలం కథలో సింహం, కుందేలు పాత్రలు ఉన్నాయి.
నెక్స్ట్ 9th లెసను తొలి పండుగ కథ. తొలి పండుగ ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రక్రియ, కథనం. ఈ కథలో యొక్క పాత్రలు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము. పాత్రలు ఎవరంటే రవి, లత, ఆనంద్, శామ్యూల్, రంగయ్య తాత. నెక్స్ట్ ఇంకొకరు కూడా ఉంటారు, ఎవరంటే కరీముల్లా. రవి, లత, ఆనంద్, శామ్యూల్, రంగయ్య తాత, కరీముల్లా. తొలి పండుగ గ్రామం పేరు ఏమిటంటే మాధవరం. ఓకేనా. నెక్స్ట్ తొలి పండుగ కథలో అబ్బా పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. అరే భలే ఉంది ఉగాది పచ్చడి, తీయ తీయగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా అంటూ రొట్టెలు వేసుకున్నది తిన్నాడు శామ్యూల్. ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది. ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరములను పంచాంగం అంటారు. తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ఉంటాయి. మొదటిది ప్రభవ, చివరిది అక్షయ. మొదటిది ప్రభవ, చివరిది అక్షయ మాట. మనకి 2026లో వచ్చిన తెలుగు సంవత్సరం పరాభవ. నెక్స్ట్ 2025లో ఉన్నది విశ్వావసు. నెక్స్ట్ 2027లో వచ్చేది ప్లవంగ. ఓకేనా. నెక్స్ట్ తెలుగు నెలలు 12. మొదటిది చైత్రం, చివరిది పాల్గుణం. నెక్స్ట్ ఈ మాసపు పాట. అందాల తోట. ఈ అందాల తోటలో పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించారు. అందాల తోటలో అనే పాట పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. నెక్స్ట్ ఈ మాసపు కథ ఏముందంటే నక్కయుక్తి. ఈ నక్కయుక్తి అనే జానపద కథ ఆధారంగా తీసుకున్నారు. దీన్ని రచించిన రచయిత శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇతని యొక్క రచనలు ఏంటంటే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు వీరి రచనలు. ఇతను గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యల విశ్వనాథుడు కూడా. ఓకేనా. ఇక్కడితో మనకి 3rd క్లాస్ తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో క్విక్ రివిజన్తో కూడా ఇది కంప్లీట్ చేయడం జరిగింది. రేపటి వీడియోలో 3rd క్లాస్ సైన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.